కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బీమా పథకం ఆగిపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పంట బీమా ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత యాసంగిలో 1350 ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో పర్యటించారు హరీష్ రావు. అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. వర్షాలతో నష్టపోయిన కౌలు రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. డబ్బులు పెట్టారు, ఒక్క రైతుకు కూడా ఈరోజు పంటల బీమా ఈ రాష్ట్రంలో వర్తించని పరిస్థితి ఏర్పడ్డది. పోనీ ఈ ఇన్పుట్ సబ్సిడీ ఆనాడు కేసీఆర్ గారు 6,000 ఉంటే దీన్ని 10,000 రూపాయలకు పెంచిండు ఎకరానికి. మరి పోయిన యాసంగిలో పోయిన ఎండాకాలం ఇదే సిద్దిపేట జిల్లాలో దాదాపు 1350 ఎకరాలు ఏప్రిల్ మే నెలలో వడగళ్ల వానబడి 1350 ఎకరాలు నష్టం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. దానికి మేము జీవో ఇయ్యలేదు, మేము ఇయ్యము అంటారు. పోయిన యాసంగి 1350 ఎకరాలకు ఇంతవరకు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రశ్న అడిగితే పరిశీలిస్తాను.